హాయ్ హలో ఎవ్రీవన్. ఇలా సిల్క్ థ్రెడ్స్ తీసుకొచ్చుకున్నామంటే మనమే ఇంట్లోనే ఈజీగా శారీకి కుచ్చులు వేసుకోవచ్చండి. ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక సైడ్ ఇలా పట్టుకొని ఒక ప్యాడ్ ఇలా తీసుకొని దీని చుట్టూ ఇలా రౌండ్ చేసుకోవాలి థ్రెడ్ని. మీకు కుచ్చు అనేది ఎంత లావు కావాలంటే అలా మీరు బంచ్ తయారు చేసుకోవాలి. నేనైతే 250 తీసుకుంటున్నా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా కూడా ఎక్కువ తీసుకోవచ్చు. థ్రెడ్ లైనింగ్ చుట్టుకోవచ్చు థ్రెడ్ని. అండ్ ఇలా చుట్టుకున్న తర్వాత పైన ఇలా కట్ చేసుకొని కింద కూడా థ్రెడ్ని కట్ చేసుకొని దీనికి గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల థ్రెడ్ అనేది విడిపోకుండా నీట్గా ఉంటుంది. సేమ్ అలానే రెడ్ కలర్ థ్రెడ్ కూడా తీసుకొని పైన అలా పట్టుకొని ఒక పోగు ఇలా మొత్తం ప్యాడ్కి ఇలా చుట్టుకుంటున్నా. దీన్ని కూడా 250 చుట్టుకుంటున్నానండి నేనైతే. దీన్ని కూడా సేమ్ అలానే గ్లూ అప్లై చేసుకొని కట్ చేసుకొని పెట్టు. ఇలా థ్రెడ్స్ అన్నిటిని అరేంజ్ చేసుకున్నాక నార్మల్ నీడిల్కి 4 లేయర్స్ థ్రెడ్ తీసుకొని నార్మల్ దారం దానిలోనికి ఒక స్మాల్ బీట్ అండ్ బిగ్ బీట్ అండ్ ఒక స్మాల్ బీట్ ఇలా వేసుకొని దాన్ని శారీలో కింది వైపు ఇంకా పై వైపుకు తీసుకురావాలండి సూదిని. ఇలా తీసుకొచ్చిన సూదిని మళ్ళీ అగైన్ స్మాల్ బీట్ అండ్ బిగ్ బీట్ అండ్ స్మాల్ బీట్లోకి మళ్ళీ రిటర్న్ తీసుకుపోవాలి. ఇలా తీసుకుపోయి తర్వాత మనం సిల్క్ థ్రెడ్తో తయారు చేసుకున్నామే ఆ థ్రెడ్ని ఇలా మిడిల్లో పెట్టుకొని మనకు ఎంత లెంత్ కుచ్చు కావాలి అనేది చెక్ చేసుకొని ఇక్కడ గట్టిగా ఒక నాట్ వేసుకోవాలండి. ఒక ముడి బాగా గట్టిగా 2-3 వేసుకోవాలి. ఇలా 2-3 ముళ్ళు వేసుకున్న తర్వాత మన లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఎంత కుచ్చు లెంత్ కావాలి అని చూసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి కుచ్చు శారీలో. అండ్ ప్రతిసారి టేప్ తీసుకునే పని లేకుండా నేను చేత్తోని సమ్ లెంత్ తీసుకొని అలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. సేమ్ అలానే మొత్తం శారీలో గ్రీన్ కలర్ అంతా కుట్టేసుకోవాలి అంత లెంత్తో. నేను 2 గ్రీన్ కలరు అండ్ 1 రెడ్ కలర్ తీసుకుంటున్నా దీనికి కాంబినేషన్గా శారీకి. ఇలా మొత్తం ఫస్ట్ గ్రీన్ కలర్ కుట్టుకున్న తర్వాత అగైన్ వీటి మధ్యలో రెడ్ కలర్ ఒకటి కుట్టుకుంటూ వచ్చాను. ఇలా 2 గ్రీను 1 రెడ్ కలర్ అండి. ఇలా మొత్తం శారీ కుట్టుకున్నాక ఒక జరీ థ్రెడ్ తీసుకొని సూదికి 4 లేయర్స్ లాగా తీసుకోవాలి. ఇలా సూదిలోకి వేసుకున్న తర్వాత ఇలా కూర్చొని పట్టుకొని మీరు కింది నింకన్నా సరే లేకపోతే సైడ్ నింకన్నా సరే తీసుకోవచ్చు. థ్రెడ్ని ఇలా నీడిల్ని ఇలా పైకి తీసుకొని దీని చుట్టూ ఒక 2 రౌండ్స్ చుట్టుకొని ఇలా దారము జరీ థ్రెడ్తో ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలండి. నీడిల్ని అలా లోపలికి ఇంకొక సైడ్కి తీసుకొని ఇప్పుడు దీన్ని పైన ఇలా పట్టుకొని జరీ థ్రెడ్తో ఇలా మీ ఇష్టం అండి. ఇలా జరీ థ్రెడ్తో ఎక్కువ చుట్టుకోవడం వల్ల లుక్ బాగుంటుంది కుచ్చు చూడటానికి. ఇక్కడ ఇలా రౌండ్ చుట్టుకున్న తర్వాత ఒక 10-15 అలా రౌండ్స్ తర్వాత నీడిల్ని ఇలా ఒక సైడ్ ఇంకా ఇంకొక సైడ్కి తీసుకోవాలి.
లాక్ వేసుకోవాలండి. ఇలా 2-3 టైమ్స్ ఇలా తీసుకుంటూ లాక్ వేసుకున్నామంటే జరీ థ్రెడ్ అనేది విడిపోదు. కుచ్చు నీట్‌గా ఉంటుంది చూడటానికి కూడా. ఇలా మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి శారీకి కుచ్చులు. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి థ్రెడ్‌ని, జరీ థ్రెడ్‌ని. అలా చిన్న పోగులు లేకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలాగే శారీ మొత్తం జరీ థ్రెడ్‌తో అలా చుట్టేసుకోవాలి. తర్వాత మనం ఎంత లెంత్ అనేది చూసుకొని కుచ్చు ఇలా ట్రిమ్ చేసుకోవాలండి కింద నీట్‌గా. అలానే ఒకటి తర్వాత ఒకటి ఇలా సైజ్ చూసుకొని ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి అన్ని కుచ్చుల్ని. వన్ బై వన్ అని నీట్‌గా అలా కట్ చేసుకొని ఇలా అన్నీ కట్ చేసుకున్నామంటే శారీ రెడీ అయిపోతుందండి కుచ్చులు. సింపుల్‌గా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇలా తయారు చేసుకోవచ్చు మన శారీకి మనమే ఈజీగా కుచ్చులు. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ శారీ లుక్ చూడటానికి చాలా బాగుంటుందండి. ఇలా నేను మొత్తం థ్రెడ్స్ అంతా కట్ చేశాను చూడండి. ఈక్వల్‌గా ఉన్నది మొత్తం ఇప్పుడు కుచ్చులన్నీ శారీకి ఈక్వల్‌గా. ఇలా వేసుకున్నామంటే శారీలో లుక్ చాలా బాగుంటుందండి శారీకి.